అందరికీ నమస్కారము. సజ్జలతో సజ్జ బూరలు అంటారు, అరిసెలు అంటారు, చాలా రకాలు చేసేసుకోవచ్చు సజ్జలతోటి. మనం రైస్ ఎలా అరిసెలు చేసుకుంటామో ఇవి కూడా అలా చేసేసుకోవచ్చు. ఇవి నైట్ నానబెట్టేసాము. ఇంకా పాత రోజులలో అయితే రైస్ కూడా అలానే 3 రోజుల ముందు నానబెట్టేవాళ్ళు. అరిసెలు చేయాలంటే 3 రోజులు నానబెట్టేవాళ్ళు బియ్యము అరిసెలకు. ఇలా ఇవైతే మనము నీళ్ళు వడగట్టేసుకొని గ్రైండర్కి వేసుకోవాలి. కొంచెం బబ్బురు లాగానే ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇది మనం పిండి గ్రైండర్కి వేసామంటే అక్కడక్కడ రవ్వలు మనం అరిసెలు తింటూ ఉంటే కూడా పన్ను కింద తాకితేనైతే ఎంత టేస్ట్ అనిపిస్తుందో, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 1 కప్పు సజ్జలకు 3/4 కప్పు బెల్లం వేసాము. మంచి స్వీట్ సరిపోయింది, ఎక్కువ తక్కువ కాకుండా అందరూ తినేలాగా, స్వీట్ తినే వాళ్ళకు కూడా సరిపడే అంత స్వీటు ఉంటుంది. ఇంకా ఇదైతే మనం కొంచెం బెల్లం తడిచేటట్టు వాటర్ పోసేసి పాకం పట్టుకోవాలి. గట్టి పాకం, అరిసెల పాకం పట్టకూడదు. మనము పాకము నీళ్ళల్లో వేస్తే ఇట్లా కొంచెం దారం సాగినట్టుగా ఉండాలి మనకు. మరీ ఉండలాగా రాకూడదు పాకము. అలా దారం సాగినట్టుగా ఉండాలి పాకం. మనం చేతితోటి పట్టుకుంటే వదిలిపెట్టకుండా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. మనము మామూలు రైసు పిండికి, బియ్యం పిండికి పాకమేమో ఉండలాగా ఇట్లా నీళ్ళల్లో కొడితే టక్కుమనే సౌండ్ వచ్చేలాగా పడతాము పాకము. దీనికి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి పోసేసి పాకంలో కొంచెం ఇలాచి పొడి, నెయ్యి వేసేసుకొని ఇలా కలుపుకుంటే చాలు. ఇంక ఇది మంచి ఉండ వచ్చేస్తుంది. మనము చల్లారేసరికి అరిసె నొక్కడానికి సరిపోతుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి, వదిలిపెట్టము. ప్రతి సంవత్సరం కానీ మధ్యలో నెలకొకసారి కానీ పిల్లలకు ఇలాంటి అరిసెలు చేసి పెట్టాలి అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మనము అరిసెలే కాకుండా ఈ సజ్జలతోటి చాలా రకాల స్వీట్లు, మనకు స్నాక్స్ చాలా రకాలు చూసేద్దాము. అప్పుడో రకము. ఇలా మనం అరిసె ఎలా నొక్కుతామో అలానే నొక్కాలి. నిదానంగా మంచిగా చేయికి కొంచెం ఆయిల్ అన్నా నెయ్యి అయినా అంటించుకొని ఒత్తేసుకుంటే మంచిగా కాలిపోతాయి. ఇవి మనము తీయగానే వేడి పైన అయితే ఎన్ని తిన్నా కానీ అసలు తింటా ఉంటే తినాలనేలాగా ఉంటుంది. టేస్ట్ కరకరలాడిపోతాయి. ఇవి మళ్ళీ బాక్స్లో పెడితే అరిసెల్లాగానే సేమ్ మెత్తబడిపోతాయి. మనకు మంచి అరిసెలు తయారైపోతాయి. మనకు పెద్ద పని ఏమి ఉండదు, ఈజీ కూడా. మనం రైస్ అయినా గ్రైండర్లో వేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇంక ఇవైతే నానబెట్టుకొని ఇంట్లోనే గ్రైండర్లో పిండి రెడీ చేసేసుకోవచ్చు. పట్టియని అవసరం లేదు. మంచిగా పొంగిపోతూ ఉన్నాయి. ఇంకా ఈ అరిసెలు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా టేస్ట్ కూడా అంత బాగుంటాయి అన్నట్టు. ఇంకా పాత రోజులల్లో పెద్దవాళ్ళు అయితే ఈ సజ్జలు, రాగులు వీటితోటే అన్ని రొట్టెలు కానీ స్వీట్లు కానీ అన్నీ చేసుకునేవాళ్ళు. ఇంకా మధ్యకాలంలో అన్నీ తగ్గిపోయినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు అందరు చేసుకుంటూ ఉన్నారు. ఎంత బాగా పొంగిపోతూ ఉన్నాయో అరిసెలు. బియ్యం పిండి వాటికంటే కూడా నాకైతే ఇవే బాగా టేస్ట్ అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చినట్టే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, సపోర్ట్ చేయండి. సజ్జలతో టేస్టీ అరిసెలు రెడీ.